హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చి ఎవరికైతే ఏజ్ 40 నుంచి 45 మధ్యలో కానీ ఎవరికైతే ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో వచ్చి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు రిటైర్మెంట్ అయ్యే టయానికి మీ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇందులో కానీ మీరు సేవ్ చేసుకుంటే మంత్లీ కొంత అమౌంట్ కానీ సేవ్ చేసుకున్నట్లయితే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఈ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ మంచి బోనస్ అమౌంట్తో పాటు మీరు తీసుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో మీ పిల్లల కోసం అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ స్కీమ్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఈ స్కీమ్ సంబంధించిన వివరాలు, అదేవిధంగా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఫర్దర్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఆల్ అని మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఆలోచన చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సపోజ్ మీ యొక్క ఏజ్ అంటే 40 నుంచి 45 ఉన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పే పాలసీ వర్తిస్తుంది. సో అంటే మిగతా వాళ్ళకి వర్తించదంటే వర్తిస్తుందండి. కాకపోతే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను ఒక అమౌంట్గా చెప్పి ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పి ఈ అమౌంట్ సో 40 నుంచి 45 ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ ఉంటుంది. సో మీకు ఏదైనా ఇంకా నెక్స్ట్ ఏజ్ ఎవరికైనా కావాలి, ఈ ఏజ్ మీద ఎంత వస్తుంది అనేది మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఆ వీడియో మీద ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ ఏజ్ గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఏజ్ వచ్చి 40 ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పుడు మీరు మంత్లీ కొంత అమౌంట్ సేవ్ చేసుకొని మీకు 60 వచ్చిన తర్వాత ఒక పెద్ద అమౌంట్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సపోజ్ ఏజ్ 40 ఉంది. సో నేను నెలకు వచ్చి అంటే మీరు ఆ టయానికి కొంత అమౌంట్ అయితే శాలరీ అయితే ఎక్కువనే వస్తుంది. ఏదైనా సంథింగ్ సేవింగ్స్ పోతున్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడైతే సేవ్ చేయకపోతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు మంత్లీ కానీ 11,100 రూపాయలు కానీ మీరు మంత్లీ సేవ్ చేసుకున్నట్లయితే మీకు బోనస్ ఓన్లీ బోనస్ వచ్చి 15,60,000 వరకు అయితే బోనస్ వస్తుంది. మీరు అసలు ఎంత? సో ఈ యొక్క పాలసీ వాల్యూ వచ్చి 20 లక్షల అమౌంట్ ఉంది. సో 20 లక్షలు ప్లస్ 15,60,000 అంటే 35,60,000 అమౌంట్ మీకు మెచ్యూరిటీ అయ్యానికి వస్తుంది. సపోజ్ మీరు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్లై చేశారు, 15 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది దీనికి. సో మొత్తం 50 సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు అమౌంట్ అయితే మెచ్యూరిటీ తీసుకోవచ్చు. ఇంకొక 5 ఇయర్స్ అయితే 60 తర్వాత మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకుంటారు. దానితో ఈ యొక్క 35,60,000 తీసుకుంటారు. సపోజ్ మీరు మంత్లీ పే చేయలేరు, నేను ఒకేసారి ఇయర్లో పే చేసుకుంటా అంటే ఇయర్లో కూడా చేసుకోవచ్చు. ఇయర్లు చేయడం వల్ల మీకు 2% రీబేట్ అనేది రావడం జరుగుతుంది. ఎలా అంటే సపోజ్ మీరు మంత్లీ కానీ 11,100 కానీ మీరు కడుతున్నట్లయితే సో 12 నెలలకి ఎంత కడతారంటే 1,33,200 రూపాయలు మీరు పే చేస్తారు. నెలకి 11,100 ఇంటూ 12 నెలలు వేసుకోండి, 1,33,200 కడతారు మీరు. సో అదే కానీ మీరు ఇయర్లు ఒకేసారి నేను పే చేస్తానంటే 2% రీబేట్ అన్నాను కదా, అంటే అప్పుడు మీరు 1,29,200 చూడండి. మీరు ఇయర్లు కట్టడం వల్ల ఎంత సేవ్ అవుతుందంటే మీకు ఇయర్కి 4,000 సేవ్ అవుతుంది. సో 4,000 అంటే అలా 15 సంవత్సరాలు మీకు 4,000 లెక్కన సేవ్ అవుతుంది. 15 సంవత్సరాలు ఇంటూ 4 నెలలు 4,000 వేసుకోండి, 60,000 అంటే ఈ 15 సంవత్సరాలకు 60,000 ఎక్స్ట్రా బోనస్ లాగా మీరు సేవ్ చేసినట్లు అవుద్ది. సో ఈ విధంగా ఇయర్లు కట్టడం వల్ల మీరు 60,000 అదనంగా సేవ్ చేసినట్టు. అంటే 20 లక్షల పాలసీకి మీరు 60,000 తక్కువే కడతారనమాట. 60,000 మీకు ఎక్స్ట్రాగా సేవ్ అవుతుంది. సో మొత్తం 35,60,000 ఈ విధంగా అయితే మీరు అమౌంట్ సేవ్ చేయవచ్చు. సపోజ్ మీ యొక్క ఏజ్ 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే సో వాళ్ళు ఎట్లా? సో 45 సంవత్సరాలు అంటే పీరియడ్ 15 సంవత్సరాలు పెడితే మీ యొక్క వయసు 60 సంవత్సరాలు వచ్చేసరికి మీరు రిటైర్మెంట్ అవుతారు. సో రిటైర్మెంట్తో పాటు ఈ మెచ్యూరిటీ అమౌంట్ కూడా మీకు వస్తుంది. సపోజ్ మీకు 45 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు మంత్లీ ఎంతంటే నెలకు వచ్చి 11,500 పే చేస్తారు. అదే సంవత్సరానికైతే 1,38,000 అయితే పే చేస్తారనమాట. అది ఒకేసారి మీరు ఇయర్లీ పాలసీ కడుతూ ఉంటే అలా మీరు 1,33,840 రూపాయలు కడతారు. అంటే మీరు ఇయర్లు ఒకేసారి కట్టడం వల్ల ఇక్కడ 40 సంవత్సరాల వాళ్ళు ఎంత సేవ్ చేస్తారు? 4,160 రూపాయలు అంటే ఇంటూ 15 వేసుకోండి. 15 సంవత్సరాలు కదా, అంటే 62,400 రూపాయలు మీరు మొత్తం 15 సంవత్సరాల్లో మీరే అదనంగా సేవ్ చేస్తారు. ప్లస్ దీనికి వచ్చే బోనస్ వచ్చి మీరు 15,60,000 సేమ్ అమౌంట్ వస్తుంది, 35,60,000. సో 15,60,000 అనేది బోనస్, 20 లక్షలు అనేది మీరు పాలసీ వాల్యూ అనమాట. ఇందులో మీకు మీ యొక్క సేవింగ్తో పాటు బీమా కూడా కల్పిస్తుంది. బీమా ఎలా అంటే సపోజ్ మీకు ఏదైనా ఈ మధ్యలో మీరు పాలసీ కట్టేటప్పుడు కానీ ఏదైనా జరిగి మీరు మరణించితే మీ యొక్క పాలసీ వాల్యూ 20 లక్షల బీమా అనేది మీ యొక్క నామినీకి అయితే వర్తిస్తుంది. 20 లక్షలు మీరు కట్టినా కట్టకపోయినా 20 లక్షల బీమా వస్తుంది. సపోజ్ మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదైనా రిస్క్ జరిగింది అంటే ఈ 5 సంవత్సరాలు కట్టిన అమౌంట్ ప్లస్
ఈ 5 సంవత్సరాలు వచ్చిన బోనస్ మీ యొక్క పాలసీ వాల్యూ ఉంటుంది బీమా మొత్తం. సో మొత్తం మీ యొక్క నామినీకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు బీమా వర్తిస్తుంది, ప్లస్ మీ యొక్క బోనస్ మెచ్యూరిటీ కూడా అమౌంట్ అయితే వస్తుంది. సో మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క పాలసీ మీద, ఈ యొక్క ఆర్పీ ఇన్సూరెన్స్ పాలసీల మీద జీఎస్టీ అనేది మనకి 0% చేయడం జరిగింది. సో జీఎస్టీ అస్సలు కట్టాల్సిన అవసరం లేదు. రేపు మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చినా కూడా మీరైతే జీఎస్టీ పే చేసే అవసరం లేదు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే జీఎస్టీ పే చేసే అవసరం లేదు. ఇందులో మీకు మెయిన్గా బెనిఫిట్స్ ఇచ్చి మీరు అవసరమైతే 3 ఇయర్స్ తర్వాత మీరు కట్టిన డబ్బులను లోన్ తీసుకోవచ్చు. 3 ఇయర్స్ లోపల 3 ఇయర్స్ తర్వాత మీరు లోన్ తీసుకోవాలంటే మీరు కట్టిన దాంట్లో మాత్రమే అమౌంట్ అయితే లోన్ ఇస్తారు. అదే 5 ఇయర్స్ తర్వాత లోన్ తీసుకోగలిగితే మీకు బోనస్ మీద కూడా అమౌంట్ కలిపి మీరు కట్టిన మనీ ప్లస్ బోనస్ మొత్తం కలిపి మీద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు నేను కొన్ని సంవత్సరాలు కట్టాను, నేను కట్టుకోలేకపోతున్నాను అనుకుంటే మీరు 3 సంవత్సరాల తర్వాత సరెండర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మధ్యలో అయితే చేసుకోవడానికి అయితే వీల్లేదు. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత సరెండర్ చేసుకోవచ్చు. అదే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత లోన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీరు 1,50,000 ఎవ్రీ ఇయర్ మీరు సేవింగ్ చూపించుకోవచ్చు. ఈ విధంగా మీరు చేయవచ్చు. ఇది ఓన్లీ డిగ్రీ హోల్డర్, ఎవరైతే డిగ్రీ హోల్డర్ ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే డిగ్రీ హోల్డర్ అంటే బీఎస్సీ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇంజనీరింగ్, డాక్టర్స్, ఇలా డిగ్రీ హోల్డర్ ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అంటే ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు, సో బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క వయసు 40 నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా 35,60,000 ఈ యొక్క మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ యొక్క అమౌంట్ అనేది మనకి మార్కెట్లో కానీ, స్టాక్ మార్కెట్ సంబంధించిన కానీ మీరు అనుకోవచ్చు గవర్నమెంట్లో మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, మనకి ఆ అమౌంట్ అనేది రిస్క్లో ఉంటుంది కదా, మనకు ఆ టైంకి దాన్ని ఏదైనా స్టాక్ మార్కెట్ డౌన్ అయితే మన అమౌంట్ అయితే తగ్గొచ్చు. ఇలాంటి అపోహలు అయితే అస్సలు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఇది 100% సెక్యూరిటీ స్కీము, గవర్నమెంట్ స్కీము. ఇందులో ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. మీకు ఈరోజు ఏ అయితే అమౌంట్ చెప్పామో, మీరు అప్లై చేసేటప్పుడు ఏ అమౌంట్ చెప్పారు, లాస్ట్ ఎండింగ్లో మీకు అంత అమౌంట్ అయితే వస్తుంది, గ్యారెంటీగా వస్తుందండి. ఏదైనా రిస్క్ అయినా కూడా మీ యొక్క నామినీకి మొత్తం, సో మనం ఉన్నా లేకపోయినా మనకు ఫ్యామిలీ అనేది జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయకుండా మీలో ఇప్పుడు ఎవరికైనా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు పాలసీ కానీ అంటే ఏదైనా అమౌంట్ కనుక ఇప్పటివరకు సేవ్ చేయకపోతే, సో ఇది ఒక పాలసీ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులు ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా నేను ఈ వీడియో మీరు చూపించిన ఇంత అమౌంట్ వస్తుందని చెప్పారు, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పారు, మీరు చెప్పినా కూడా లేదు మీకు ఇంకా డౌట్ ఉంది, సో ఇదే ఏజ్ కాకుండా ఇంకేదైనా ఏజ్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఇన్స్టాలో మీరు మెసేజ్ చేసినా, ఇన్స్టా నుంచి కాల్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఓపెన్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.